రెడ్డీలు, అక్కడ ఉన్నటువంటి లింగాయత్సు, బల్లులు, అదేవిధంగా మరాఠీలు ఈ 4 కులాల డామినేషన్ ఆ ఏరియాలో కొట్టొచ్చినట్టు కనబడుతున్నది. ఆహ్, కనబడడమే కాదు, వాళ్ళు గూడా వాళ్ళకు తెలియని కారణం చేత గుళ్ళల్లోకి వాళ్ళు రానీయకపోవడము, వీళ్ళు గూడా ఎనకటి నుంచి పెద్దలు వీళ్ళు మేము వెళ్తామేమో అనేటువంటి భ్రమలలో గూడా అక్కడ ఉన్నటువంటి హిందూ సమాజం ఉన్నది. దీన్ని రూపుమాపడం కోసం మేము విశ్వ హిందూ పరిషత్తు పక్షాన గత సంవత్సరం ఆ ప్రాంతంలో రథయాత్ర చేయడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరసత అభియాన్ ఆధ్వర్యంలో రథయాత్రను ఏర్పాటు చేశాము. ఈ రథయాత్రలో విశేష స్పందన వచ్చింది. స్వామీజీలు దళితుల ఇళ్లలోకి వెళ్లి జ్యోతులు వెలిగిస్తే అక్కడ ఉన్నటువంటి 80 సంవత్సరాల వయసున్నటువంటి ఒక తల్లి స్వామీజీ కాళ్ళ మీద పడి ఏడిచింది. స్వామీజీ, ఈ స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాల తర్వాత మా ఇళ్ళల్లోకి మీరు వచ్చారు అని ఆ తల్లి ఏడ్చింది. అమ్మ మీరు ఇట్లా ఎందుకు అంటున్నారంటే, ఇప్పటి వరకు కూడా మా ఊర్లలో మమ్మల్ని గుడికి రానివ్వరు. మాకు చాయ్ తాగితే హోటల్‌కి చాయ్ తాగితే మా గ్లాసు మేమే తాగి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది. దీన్ని మీరే ఏదైనా ప్రయత్నం చేయండి అంటే, స్వామీజీలు విశ్వ హిందూ పరిషత్తు ఒక కార్యరూపాన్ని దాల్చింది. ఆ కార్యరూపమే నిన్న ఒక విశేషమైన కార్యక్రమం కమలాపూర్‌లో చేశాము. అంతకంటే ముందు జూలై 2వ తారీఖు రోజునాడు శనిగర అనేటువంటి మనూరు మండలంలో శనిగర గ్రామంలో కూడా ఇలాంటి కార్యక్రమం చేశాము. అక్కడ ఉన్నటువంటి రెడ్డిలు, బల్జవాళ్ళు, అక్కడున్న బీసీలు అన్ని కులాల వాళ్ళు సామూహికంగా వచ్చేసి అక్కడ 11 సంవత్సరాల బాలుడిని స్వయాన నేనే భుజాల పైన ఎత్తుకొని హనుమాన్ దేవాలయానికి తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొనడమే కాదు, పూజా కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత, దర్శనం పూర్తయిపోయిన తర్వాత ఊర్లో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు సామూహికంగా కలిసి సహపంక్తి భోజనం చేశారు. మేము అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు విశేష కృషి ఫలితంగా ఇది సాధ్యమైంది. అక్కడ షెలిగర్‌లో గంగారెడ్డి గారు కావచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, అక్కడ పాండురంగారెడ్డి గారు, అక్కడ ఉన్నటువంటి కృష్ణ సర్పంచ్ గారు కూడా నారాయణఖేడ్ నుంచి మా సాయిరామ్ గారు, రామరెడ్డి గారు, నవనత్ గారు చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసము అహర్నిశలు కృషి చేశారు. శక్తి వంచన లేకుండా పనిచేసిన కార్యచేత మొట్టమొదటి కార్యక్రమం షెలిగర్‌లో విజయం సాధించాం. దాని కొనసాగింపుగా రెండవ కార్యక్రమంగా కమలాపూర్‌లో కూడా కార్యక్రమానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఫస్ట్‌లో వ్యతిరేకించారు. అక్కడ ప్రధానంగా 3 కులాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి ఎస్సీలు, ఎస్టీలు, రెడ్డిలు, తర్వాత ఇంకోటి మరాఠీ. ఈ 4 కులాలు ఉన్నాయి. చిన్న గ్రామం 60, 70 కుటుంబాలు మాత్రమే ఉంటాయి. అక్కడ రావడం కోసము ఇన్ని రోజులకు రాలేదని వాళ్ళు రాకుండా ఉండే ప్రయత్నం ఇక్కడ కొంతమంది వ్యతిరేకించే ప్రయత్నం చేసేప్పటికీ మేము వెళ్ళి వాళ్ళతో వ్యక్తిగతంగా మాట్లాడిన కారణం చేత వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. మారుతి గారని అక్కడ దళిత సంఘం రాష్ట్ర నాయకుడు స్వయాన వారే వచ్చి ఒక మాట చెప్పారు. ఏమిటి ఆ మాట అంటే, 80 సంవత్సరాల తర్వాత మా కమలాపూర్‌లో మాకు స్వతంత్రం వచ్చింది అని చెప్పారు. ఎంత వారు బాధ ఉన్నప్పటికీ దిగమింగుకొని 80 ఏళ్ల తర్వాత కమలాపూర్‌లో మేము దేవాలయంకు రావడము ఇది మొట్టమొదటిసారి. ఇక నుంచి మేము కూడా అందరితో కలిసిమెలిసి జీవించాం. మాకు హక్కులు కల్పించినటువంటి విశ్వ హిందూ పరిషత్ పెద్దలకు ధన్యవాదాలు అని చెప్పారు. ఇది మేము చేసిన ప్రయత్నం కాదు. గతంలో దేవతల కాలంలో లేనటువంటి అస్పృశ్యత, తర్వాత ఏ యుగంలో లేనటువంటి అస్పృశ్యత, శాస్త్రాలలో ఉపనిషత్తులో లేని అస్పృశ్యత, కాలక్రమేపీ మధ్యకాలంలో వచ్చినటువంటిది ఇది. ఇది కొంతమంది వాళ్ళ స్వార్థం కోసము, వాళ్ళ యొక్క పెత్తందారి వ్యవస్థ కొనసాగించుకోవడం కోసము ఈ యొక్క కుల వ్యవస్థను ఏదైతే అస్పృశ్యత అంటరానితనాన్ని బలంగా పెంచి పోషించారు. దీన్ని రూపుమాపడం కోసం విశ్వ హిందూ పరిషత్తు నడుం బిగించింది. మేము భవిష్యత్తులో నారాయణఖేడ్‌లో ఉన్నటువంటి 7 మండలాలనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పల్లెలో పెద్దలు మన స్వతంత్రం రాకముందు గాంధీ గారు ఒక మాట చెప్పారు. ఈ దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు, పల్లెల నుంచి మార్పు రావాలి అని చెప్పడం జరిగింది. ఈనాడు పట్టణాలలో అస్పృశ్యత లేకపోవచ్చు. పట్టణాలలో అందరూ దేవాలయానికి వెళ్తున్నారు. కానీ గ్రామాలలో ఇప్పటి వరకు కూడా దేవాలయాలకు వాళ్ళు రానివ్వరు, వీళ్ళు వీళ్ళు అనేటువంటి వ్యవస్థ చాలా గ్రామాల్లో ఉంది. దీన్ని రూపుమాపడం కోసము మేము ప్రయత్నం చేస్తున్నాము. నారాయణఖేడ్ ఏరియాలో అన్ని గ్రామాలలో మొదటి ఫేజ్‌లో ఈ సంవత్సరంలో డిసెంబర్ వరకు ఒక 50 గ్రామాలలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఇది ఏ పార్టీకి సంబంధం లేదు, ఎవరికి వ్యతిరేకం కాదు. భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కలిసిమెలిసి ఉండాలి, అందరం దేవాలయానికి వెళ్ళాలి అనేటువంటి కాన్సెప్ట్‌తో ఒక గొప్ప ఆలోచనతో వెళ్తున్నటువంటి ప్రోగ్రామ్ భారతి గారు. ఇప్పుడు చూసుకుంటే ఈ దారుణమైన సాంప్రదాయం ఏదైతే ఉందో దళితుల్ని
ఆలయాల్లోకి రానియకపోవడం అనేది సో ఇప్పటి నుంచి కాదు, కొన్ని ఏళ్ల నుంచి తరబడి కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దీనికి ఏమన్నా అంటే సాంప్రదాయంగా కానీ ఏవన్నా అడ్డంకులున్నాయా? లేకపోతే మనుషులు పెట్టుకున్న అడ్డంకులే అంటారా ఇవి? శాస్త్రీయంగా ఎక్కడ కూడా అడ్డంకులు లేవు మేడం గారు. ఇవన్నీ మనుషులు సృష్టించుకున్నటువంటివే. వాళ్ళ యొక్క అవసరాల కోసము వీళ్ళు ఇది అటువంటి వీడు చిన్నోడు వీడు పెద్దోడు అనేటువంటిది ఆలోచనను కల్పించారు. కానీ సంతు జ్ఞానదేవు కావచ్చు, తర్వాత బసవేశ్వరుడు కావచ్చు, ఈ మహనీయులందరూ కూడా ఎక్కడ కూడా వర్గవర్ణ వ్యవస్థ ఉండొద్దు అని పోరాటం చేసినటువంటి మహనీయులు. అదే విధంగా భక్త తుకారాం కావచ్చు, ఆదిశంకరాచార్యులు కావచ్చు, రామానుజాచార్యులు అయితే ఎవరైతే వాళ్ళ గురువుగారు మంత్రోపదేశం చేసినప్పుడు శ్రీరంగని గోపురానికి ఎక్కి వారు ఆ మంత్రోపదేశాన్ని ఓం నమ శివాయ అనేటువంటి మంత్రం ఏదైతుందో మంత్రాన్ని నీవు చెబితే ఆ చనిపోతావు, విన్నటువంటి వాళ్ళు భక్తరు అన్నప్పుడు నేను ఒక్కని చనిపోయినా సరే లేదు పర్వాలేదు, కానీ సమాజం అంతా బాగుండాలనేటువంటి ఉద్దేశంతో నమో నారాయణ అనేటువంటి మంత్రాన్ని శ్రీరంగని దేవాలయం గోపురం పైకెక్కి గట్టిగా గర్జించాడు. అంటే అప్పుడే సమరసతను చాటాడు. అన్ని కులాల వాళ్లకు ఈ మంత్రోపదేశం జరగాలని శ్రీరామానుజాచార్యులు 1000 సంవత్సరాల కిందమే ఉద్యమం చేశారు. అలాంటి మహనీయులు చాలా మంది ఉద్యమం చేయడం జరిగింది. ఇప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి, ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి దేశంలో మత మార్పులు జరుగుతున్నాయి అనే ఒక ప్రచారం నడుస్తుంది. మరి మీరు దీన్ని ఎలా చూస్తారు? కొంతవరకు ఇది మీరు చెప్పినటువంటి ప్రశ్న గొప్ప ప్రశ్న మేడం గారు. ఎందుకోసం అంటే ఉదాహరణకు నారాయణఖేడ్ ఏరియాలో నేను ఈ గత 2 సంవత్సరాల నుంచి ప్రతి గ్రామానికి తిరగడం జరుగుతుంది. తిరిగిన సందర్భంలో వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఒకటే, ఇది 3 రాష్ట్రాల సరిహద్దు. నేను మీకు ప్రారంభంలో చెప్పాను. ఇక్కడ ఏమైపోతుందంటే అక్కడ కమ్యూనిటీ పరంగా తీసుకున్నట్లే ఉదాహరణకు కంక్టి మండలం ఉంది. కంక్టి మండలంలో 32 గ్రామాలు ఉన్నాయి. 32 గ్రామాలకు గాను అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి దళిత వర్గాలలో మాల కమ్యూనిటీ ఏమో హిందువులుగా ఉన్నారు, మాదిగ కమ్యూనిటీ మొత్తం కూడా క్రైస్తవులుగా మారిపోయారు. కారణం ఏంటిది అని శోధించినప్పుడు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఒకే మాట చెప్పారు, సార్ మమ్మల్ని ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మా తాతను రానియలేదు, మా తండ్రిని రానివ్వట్లేదు గుళ్ళల్లోకి, మమ్మల్ని కూడా రానిస్తారు, మా రాని అని కారణం చేత మేము మతం మారుతున్నాము అని కొంతమంది చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళకి ఒకటే మాట అన్నాను, లేదయ్యా మీకు మళ్ళీ గుళ్ళల్లోకి రావడం కోసం మేము ప్రయత్నం చేస్తాము, మీరు మళ్ళీ తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారా? డెఫినెట్ గా వస్తాం సార్ అని చెప్పి గత సంవత్సరం వట్టిపల్లి దగ్గర ఉన్నటువంటి ఏదైతే వట్టిపల్లి దుద్యాల అనేటువంటి ఆశ్రమంలో మా రథయాత్ర వెళ్ళినప్పుడు 39 కుటుంబాలు 85 మంది మళ్ళీ తిరిగి మన ధర్మంలోకి రావడం జరిగింది. యజ్ఞం పెట్టి మన హిందూ ధర్మంలోకి వాళ్ళను తీసుకురావడం జరిగింది. అంతేకాదు గత సంవత్సరం అక్టోబర్లో కంక్టి మండల్లో 32 గ్రామాలకు గాను 31 కుటుంబాల నుంచి దళిత మహిళలు, ఎస్టీ మహిళలను, ముత్తైదు మహిళలు ఎవరుతున్నారో వాళ్ళను 251 మందిని స్వయాన మేమే స్వామీజీల చేత పాదపూజ చేయించాము. పాదపూజ చేసి ఇంట్లో ఆడబిడ్డకి ఏ విధంగా అయితే మనం సీరే సారే బొట్టు పెట్టి ఇస్తామో అదే పద్ధతిలో విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరసత అభియాన్ ఆధ్వర్యంలో కంక్టి మండలంలో ఈ కార్యక్రమం కారణం అక్కడ స్వాభిమానంగా ఇప్పుడు వాళ్ళంతా గర్వంగా చెప్తున్నారు, మాకు విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరసత అభియాన్ అండగా ఉన్నది కాబట్టి మేము ఈనాడు మళ్ళీ మా హిందూ ధర్మంలో రావడానికి సిద్ధంగా ఉన్నామని గర్వంగా చెప్తున్నారు.